హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వ్లాగ్ ఏంటి అంటే, ఇవాళ సద్దుల బతుకమ్మ. అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నేను ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా, మా ఇంటి దగ్గర అయితే గౌట్ హాస్పిటల్ ఉంది. అక్కడైతే సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేస్తున్నారు. సో నేను మీతో షేర్ చేసుకోవాలి అనేసి మీకు చూపించడానికని నేను కూడా వెళ్ళాను. అక్కడ మా నానమ్మ, మీకు వ్లాగ్లో డీటెయిల్స్ చెప్తూ ఉంటాను, తన ఫ్రెండ్ అనమాట, అక్కడ వర్క్ చేస్తుంది. సో తను చెప్తే నేను వెళ్ళాను. సరే, మీకు కూడా వ్లాగ్ చూపించినట్టు ఉంటుంది, నేను అలాగే మీతో పాటు నేను కూడా చూసినట్టు ఉంటుంది అనేసి వెళ్ళాను. సో నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మీకు ఆ డీటెయిల్స్ ఏంటో నేను చెప్తాను. వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే హాస్పిటల్ పెట్టారు కొత్తగా, గౌట్ హాస్పిటల్. అయితే అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అక్కడ స్టార్టింగ్ నుండి కూడా మీకు ఎండ్ వరకు కూడా మీకు అంతా ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూడండి. అలాగే మీకు అందరికీ నా తరఫున, మన సబ్స్క్రైబర్లందరికీ విజయదశమి శుభాకాంక్షలు, అలాగే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే చెప్పండి. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్లో వెళ్ళాను, కానీ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల నేనైతే మీకు చెప్పలేకపోయాను. సో ఇప్పుడు వచ్చాను, అందుకే ఇంత స్వెట్ వస్తుంది. సో వ్లాగ్ అయితే చూసేద్దాం, కంటిన్యూ చేసేద్దాం, రండి. నేను అక్కడికి వెళ్ళేసరికి అయితే స్టార్ట్ చేశారు ప్రిపరేషన్స్ మొత్తం. ఆకులు తేవడం కానీ, ఫ్లవర్స్ తేవడం కానీ చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. చాలా బాగా అందంగా బతుకమ్మని అయితే పేర్చారు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అసలు నేను అక్కడికి ఎలా వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. కంటిన్యూగా ఎండ్ వరకు అయితే చూస్తూ ఉండండి. నేను మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మా ఇంటి దగ్గర ఒక ఇల్లు అవతలైతే కొత్తగా గౌట్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒకసారి అయితే వెళ్ళలేదు. ఇక్కడ లేకపోవడం వల్ల అయితే నా హాస్పిటల్కి వెళ్ళలేదన్నమాట. నేను కూడా మీతో పాటు ఇదే ఫస్ట్ టైం హాస్పిటల్ లోపలికి వెళ్ళి చూడడం. నియర్ బై ఉన్న వాళ్ళకైతే చాలా హ్యాపీగా, అయితే చాలా దగ్గరలో ఉంటుంది, హ్యాపీగా వచ్చేసేయచ్చు ఇక్కడికి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, ఎందుకంటే మనకి దగ్గరలోనే హాస్పిటల్ ఉంది కాబట్టి. నేను అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాను అనేది చెప్తానన్నాను కదా. ఇక్కడ మీకు ఒక ఆవిడ కనిపిస్తారు, పెద్ద ఆవిడ, నేను చూపిస్తాను, వీడియోలో చూడండి. తను మా నాన్నమ్మకి ఫ్రెండ్ అనమాట. తనతో పాటు వర్క్ చేసేది ఇక్కడ వైరాలోనే ఒక హాస్పిటల్లో. సో తను ఇప్పుడు నాన్నమ్మ లేరు, చనిపోయారు. తన ఫ్రెండ్ అనమాట. ఇక్కడ గౌట్ హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత తను ఇక్కడికి వచ్చేసి తను కూడా ఇక్కడ వర్క్ చేస్తుంది. మార్నింగ్ ఏంటి అంటే, నేను మామిడి తోటలోకి వెళ్ళి వ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆకుల కోసం వచ్చింది తను. ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ లెఫ్ట్లో, తనే అనమాట, నానమ్మ ఫ్రెండ్. అయితే వ్లాగ్స్ చేస్తూ ఉంటే ఆకు కోసం వచ్చారనమాట. వచ్చేసి నువ్వు కూడా రా, అక్కడ హాస్పిటల్లో చేస్తున్నారు, నువ్వు కూడా వీడియోస్ తీసుకోవచ్చు కదా అంటే, వస్తాను నానమ్మ అని చెప్పాను. సో నేను ఇంటికి వచ్చేసి మళ్ళీ అవి అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే స్టార్ట్ చేసేసారు. ఏమనుకున్నానంటే, అయ్యో నా దగ్గర వ్లాగ్స్ చేస్తున్నాను కదా, నా దగ్గర ఎలాంటి వీడియోస్ లేవు, నేను ఎలా పోస్ట్ చేయాలి అనేసి చాలా ఫీల్ అవుతున్నాను. సో అదే టైంకి నానమ్మ వచ్చేసి తను రమ్మనేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చూడొచ్చు, అలాగే మీకు కూడా చూపించవచ్చు అనేసి నేను వెళ్ళాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బతుకమ్మని పేర్చడం కూడా ఒక ఆర్ట్ అండి. అందరికీ కూడా కరెక్ట్గా చేయడం రాదు కదా. సో ఇక్కడైతే మొత్తం 5 బతుకమ్మలు అయితే తయారు చేశారు వీళ్ళు. రమ్మనడం అయితే రమ్మంది, నేను వస్తానని చెప్పాను. కానీ నేను ఏమనుకున్నానంటే, నేను వెళ్ళడమే ఫస్ట్ టైము, అక్కడ నాకు ఎవరూ తెలీదు కరెక్ట్గా. ఎలా అనుకుంటూ సరే పర్లేదు వెళ్దాం అనుకొని వెళ్ళాను. కానీ అక్కడ అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. నాకు కొంచెం ఫ్రీ అనిపించింది. నార్మల్గానే బేసిక్గా నేను మాట్లాడడం చాలా తక్కువ, కానీ వాళ్ళు కలుపుకొని మాట్లాడేసరికి అయితే నేను కొంచెం ఫ్రీగా అయితే మూవ్ అయ్యాను. దానివల్ల అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్గా నాన్నమ్మకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే తను రమ్మనకపోతే ఇవాళ నేను ఈ వ్లాగ్ అయితే చేసేదాన్ని కాదు, ఫీల్ అవుతూ అలానే ఉండిపోయేదాన్ని. చూడండి ఎంత బాగా పేరుస్తున్నారో. నిజంగా అండి, కొత్త అయినా కానీ వాళ్ళు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు. అందుకే అయితే నేను స్పెషల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పొచ్చు. నేనైతే వాళ్ళు అలా మాట్లాడడం వల్ల చాలా ఫ్రీగా ఉన్నాను.
చూడండి, కలర్గా తెల్ల బంతి పూలు, ఎర్ర బంతి పూలు, తంగేడు పూలు, చాలా అందంగా ఉంది బతుకమ్మ గురించి చెప్పడానికి నాకు అంత బాగా తెలియదండి. జస్ట్ మీకు వ్లాగ్ కోసమనే మీకు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, స్టార్టింగ్లోనే మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి, సారీ. మీ దగ్గర మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? దుమ్ము దులిపారా? బతుకమ్మల దగ్గర డ్యాన్స్లు వేసి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి నాతోటి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఈ వీడియో చూసినందుకు. చాలా లేట్ నైట్స్ అయితే బతుకమ్మ దగ్గర ఆడుంటారు. సో అందరూ చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. నాకైతే చాలా బాగా నచ్చాయి. వాళ్ళందరూ చాలా ఓపిక్గా కూర్చొని మరి 5 బతుకమ్మలు అయితే ప్రిపేర్ చేశారు. నాకు కూడా చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్గా ఈ హాస్పిటల్ గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. చాలా ఊర్లలో ఏంటి అంటే బేసిక్ థింగ్స్ లేక, బేసిక్ మెడిసిన్స్ లేక చిన్న వాటికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది వైరా నియర్ బై, అంటే ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ ఉన్నా కానీ అంతా ఒకటే. బట్ ఏంటి అంటే వైరాల హాస్పిటల్కి మాకు కూడా 2 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇంత దగ్గర ఉన్నా కానీ మళ్ళీ ఇంకొక హాస్పిటల్ అయితే ఇక్కడ పెట్టారు. సో దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ బతుకమ్మ ప్రిపరేషన్స్ అయితే అయిపోయిన తర్వాత అందరూ ఫొటోస్ అయితే చిన్న పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా నానమ్మ అని చెప్పాను, తనే అక్కడ ఉంది కదా డోర్ దగ్గర. తను అందరూ చిన్న హాస్పిటల్ కానీ బాగుంది. చిన్న హాస్పిటల్ అయినా అందరూ కలిసి చాలా చక్కగా. బతుకమ్మ ఆడిన తర్వాత చాలా టైర్డ్ అయిపోతారు కదా, పిక్స్ కూడా సరిగ్గా రావు, బాగుండదు అనేసి ముందే పిక్స్ అయితే తీసుకున్న తర్వాత బయటికి తీసుకెళ్ళి బతుకమ్మని పెట్టేసి సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేశారు. బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు. ఇదే వ్లాగ్లో మొత్తం కంటిన్యూ చేద్దామంటే ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను 2 పార్ట్స్గా అయితే చేశాను. ఒకటి ప్రిపరేషన్స్ వ్లాగ్ ఒకటను, ఇంకొకటి మొత్తం బతుకమ్మ ఆడడం మొత్తం ఇంకొకటి 2 పార్ట్స్గా అయితే చేశాను. ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత బయటికి అయితే తీసుకొచ్చేసి బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.